నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో ఇది డే 2. సో మనం ఈరోజు అయితే స్వామినారాయణ టెంపుల్ రసూల్పురాకి అయితే వెళ్తున్నాం. ఫుల్ బ్లాగ్ చూసేయండి. సో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నాం. టెంపుల్కి వెళ్ళాలంటే కుక్కట్పల్లి వెళ్ళే బస్సెస్ ఏదైనా ఎక్కొచ్చు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మేమైతే రసూల్పురా దగ్గర దిగిపోయినాం. మెట్రో చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఈ ట్రాఫిక్ దాటుకొని అవతల సైడ్ వెళ్ళాలి. అటు నుంచి ఇటు సైడ్ వచ్చేసినాం. ఇట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. సో మెట్రో నుంచి ఇక్కడికైతే వచ్చేసినాం. పిల్లర్ నెంబర్ 1 to 8, 9 అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. చూసుకోండి, మళ్ళీ రోడ్ అయితే మర్చిపోతారు ఒకసారి. ఈ కలియుగంలో మనుషులు ఎంత ఎర్రి పువ్వులంటే ఈ ఒక్క ఆవుని చూసి మనం తెలుసుకోవచ్చు. ద్వాపర యుగంలో భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా గోవులను కాయడానికి వెళ్ళేవాడు. కానీ మనుషులై మనకి ఇంత జీబల్పు. దీన్నే కలియుగం అంటారేమో. సో ఇక్కడ 4 రోడ్స్ అయితే ఉన్నాయి. స్ట్రైట్, రైట్, లెఫ్ట్. మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. సో మనం సీనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఇది మనం వచ్చిన రోడ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి. లొకేషన్కి వచ్చేసినాం. చూడండి, ఇదైతే గేట్ 1 క్లోజ్ చేస్తుంది. గేట్ 2 ఓపెన్ అయి ఉంది. అక్కడ వెళ్ళి చూపిస్తా. 2 నుంచి ఎంట్రీ అన్నమాట. ఇదైతే చెప్పుల స్టాండ్ అనమాట. ఇక్కడ తీసేసి మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి లోపలికి. గుడి లోపలికి వెళ్లే ముందు నీలకంఠ మహారాజ్ పాదాలని నమస్కరించి లోపలికి వెళ్ళాలి. మొత్తం వైట్ మార్బుల్స్తో కట్టారు ఈ టెంపుల్ని. సో ఇటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ జెంట్స్. ఇటు సైడ్ అయినా మనకి ఒకటే సైడ్, రైట్ సైడ్ చూసుకోవచ్చు. టెంపుల్ వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎవ్వరు లేరు. మేమైతే నేను మా ఫ్రెండ్సే ఉన్నాం. చూసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఇప్పుడు టెంపుల్కి వచ్చేసినాం. మీకు మొత్తం వ్యూ చూపిస్తా, లాస్ట్ వరకు చూసండి. రాధాకృష్ణ ఇంకా శివపార్వతులు అయితే ఇక్కడ ఉన్నారు. మన గణేశుడు కూడా. అందరు బ్లెస్సింగ్ తీసుకోండి. సో ఇది మహాభిషేకం కౌంటర్. ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మన PM నరేంద్ర మోదీ కూడా చేశారు మహాభిషేకం. చిరంజీవి ఇంకా చాలా యాక్టర్స్ అయితే చేశారు. బట్ మనం పర్ హెడ్ ఇక్కడ మనీ అయితే కలెక్ట్ చేసుకుంటారు. సో మేమైతే నీలకంఠ మహారాజా అభిషేకానికి అయితే టోకెన్ తీసుకున్నాం. సో మేమైతే టికెట్ తీసుకొని అభిషేకం రెడీ అయిపోయినాం. 3 మెంబర్స్కి 100 అన్నారు. సో మనమైతే అభిషేకానికి ముందు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలంట. బ్యాక్ సైడే ఉంది. చేసుకొని స్వామినారాయణ స్వామినారాయణ అనుకుంటూ ఫస్ట్ ఈ విగ్రహానికి వేయండి. ఇవి 2 నేను ఇంకో 2 ఇస్తాను. అది శివలింగం. తలదినం చేయండి. దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగుం శాంతి స్వామి నీలకంఠ మహారాజ్ అభిషేకం అయిపోగానే శివలింగం అభిషేకం ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేసేయాలి. శాంతి శాంతి శాంతి. ఓకే. లిటరల్గా ఈ ఫొటోస్ చూసి అయితే నేను షాక్ అయిపోయినా. పక్కనే ఉన్న అన్నని అడిగితే ఇది దుబాయ్లో ఉంది అన్నాడు. నేనైతే విని షాక్ అయిపోయినా. 50 acresలో అంట. చాలా పెద్దగా ఉంటుంది అట టెంపుల్స్. నీలకంఠ మహారాజ్ ఎక్కడెక్కడికి వెళ్ళారో ప్రతి ఒక్క ప్లేసెస్లో ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. గేట్ ఓపెన్ చేయమని మేమైతే అన్నని రిక్వెస్ట్ చేసాం. సో మా కోసం అయితే గేట్స్ ఓపెన్ చేశాడు. చూసుకోవచ్చు ఇక్కడ. సో మేమైతే అభిషేకం చేసుకొని బయటకు వచ్చేసినాం. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది ఈడ అయితే. ఇది టెంపుల్ బయట గార్డెన్ ఏరియా. ఇక్కడ చూసుకోండి, చాలా కూల్గా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ వ్యూ చూసుకోవచ్చు ఫుల్గా. మొత్తం వైట్ మార్బుల్సే ఇది. అభిషేకం అయిపోయిన తర్వాత వచ్చిన రోడ్కి అయితే మళ్ళీ వెళ్తున్నాం.
మేమైతే రిటర్న్ సికింద్రాబాద్కి వచ్చేసినాం. ఫైనల్గా అయితే డే 2 ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.